ఇంకొకటి కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. అంటే ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనే దానిపైన కూడా ఎట్లా అంటే తల్లిదండ్రులు మరణించినా లేకపోతే పితృదేవతలు ఉంటారు, పితృమూర్తులు ఉంటారు, వీళ్ళందరూ కూడా సేమ్ మళ్ళీ అదే ఇంట్లో పుడతారు అని అంటున్నారు. ఇది సాధ్యమేనా? ఒకవేళ అదే ఇంట్లో పుడితే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? అందులో ఇది కలియుగము. ఈ కలికాలంలో అది సాధ్యమే అంటారు? కలియుగంలో అన్ని సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యం అవుతుంది కదా. అంతే అంటారా? కలియుగంలో అన్ని సాధ్యమవుతున్నాయి. అవును. మనం ఈ రోజులు ఎక్కడున్నామండి? చంద్రమండలం కూడా పోయేస్తున్నాం. మరి అలాంటప్పుడు కలియుగంలో ఎందుకు సాధ్యపడదు? అసలు ఇంకొక విషయం ఏంటంటే అసలు తల్లిదండ్రులు ఎందుకు చనిపోవాలని చెప్పి కట్టేసి పెట్టి రోజులు కూడా వచ్చేసాయి. మీరు చనిపోవడానికి లేదు, ఇక మొండిగా కూర్చోవాల్సింది ఇక్కడ అని చెప్పేసి ప్రాణం పోవడానికి కూడా లేకుండా పోయింది. అది మన చేతుల్లో పని కాదు కదా. అది దేవుడు రాసిన రాత, దాన్ని ఎవరు తప్పించలేరు, ప్రకృతిని ఎవరు ఆపలేరు. మన కొంతమంది ఉన్నారు విలన్ మాస్క్ లాంటి వాళ్ళు ఉంటారు, ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో రోబోలు సృష్టిస్తున్నారు, మరమనిషిని సృష్టించినప్పుడు ఈ రోజుల్లో అది సృష్టించడం పెద్ద గొప్ప విషయం కాదు ఈ రోజుల్లో. అయితే మీరు అడిగినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో దానికి నా సమాధానం ఏంటంటే అలా అయితే ఉండదండి. అలాగా మా నాన్నగారు మళ్ళీ జన్మించారు, మా అమ్మగారు చాలా మంది నమ్ముతుంటారు కదా గురువు గారు. ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తే నాకేదో జరుగుతుందని నమ్మకం, మా నాన్నగారిని మా అమ్మగారిని పూజిస్తే నాకేదో జరుగుతుందని నమ్మకం. కొంతమంది అంటారు కొంచెం చిన్న వయసులో కాలం చేసేవారు ఉంటారు కొంతమంది, వారికి ఒక ఊహాగానం కళలో వస్తుంటాయి. ఎట్లా అంటే నువ్వు మళ్ళీ ట్రై చేయండి, మీరు నేనే పుడతాను మళ్ళీ. తర్వాత సోదులు చెప్పించుకోవడం, కొన్ని రకాల జాతకాలు చూపించుకుంటే లేదమ్మా మీకు కోల్పోయిన వారు మళ్ళీ వస్తారట, మరి మళ్ళీ మీరు ప్రయత్నం చేయండి అనగానే వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎలా అయితే మనము ఇది ఉన్నదో ఆ 7 తరాలు అనేది ఏది ఉందో ఆ 7 తరాలు మీ ఇంట్లోనే పుడుతుంది అనేది అయితే ఏం కాదు, గ్యారంటీ లేదు, అది కాదు. మనమే విష్ణుమూర్తులము. ఎందుకంటే కొంతమంది వాళ్ళ నాన్న చనిపోయినా మళ్ళీ వెంటనే కొడుకు పుడితే మా నాన్నే పుట్టాడు అని అంటారు, లేదా కూతురు పుడితే మా అమ్మే పుట్టింది అని అంటారు. అలా అనుకోకపోతే వీళ్ళని పోషించుకోలేరు, అలా అనుకోకపోతే వీళ్ళని సరిగా చూసుకోలేరు. తల్లిగా ఉన్నప్పుడు సరిగా చూసుకోలేరు కానీ కూతురుగా ఉన్నప్పుడు సరిగా చూసుకుంటారా అండి? పెద్ద అయిన తర్వాత మళ్ళీ గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. సో అవన్నీ కూడా మనం అలా అనుకుంటాం. అంతే. అమ్మగా తల్లిగా ఉన్నప్పుడు అమ్మాని పిలవలేం కానీ కూతురు పుట్టిన తర్వాత అమ్మాని పిలిచేది ఎక్కువ కనిపిస్తుంది. చాలా మంది నేను చూసాను, చాలా మంది తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు ఎగిరి తంతారు ఎడంకాలతో, ఆస్తి ఇవ్వలేదని, తిండి పెట్టకుండా. కూతురు పుట్టగానే గుండెల మీద ఎక్కించుకొని అమ్మా 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 అంటారు. అవన్నీ కూడా ఏంటంటే తల్లి బతుకుండగానే మళ్ళీ ఇవన్నీ తల్లి కారణం చేసి వేరే విషయం, బతుకుండగానే ఆమె ముందు ఈవెన్ అమ్మ అంటారు. అవన్నీ కూడా కూతురు మీద ప్రేమ ఉండొచ్చు కానీ తల్లి మీద ప్రేమ కూతురు మీద రాదు కదా. అన్ని కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే అలాంటివి ఉండవు. అయితే మనకి పూర్వీకులు ఏం చెప్పేవారంటే ఈ రోజున భార్యాభర్తలుగా ఏర్పడడం ద్వారా ఈ బంధం అనేది 7 తరాలు ఉంటుంది అని చెప్తారు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని చెప్తారు. అయితే అది ఆ జన్మలో 7 తరాలు అంటే ఈ జన్మలో మీ నాన్నగారు మీ తాతగారు ఏదో పూర్వంలో త్రేతాయుగంలో ద్రౌపద యుగంలో కాదు, శ్రీకృష్ణ జన్మంలో కాదు, అలా కాదు. ఇప్పుడే మీ తాతగారి వరకు తెలుసు, మీ ముత్తాత వరకు తెలుసు కదా. ఇంకొంచెం పెద్దవారు ఉంటే మా తాత వరకు తెలుస్తుంది. అట్లా 7 తరాలు అంతే ఈ జన్మల వరకే. అయినా మీ తాతగారు ఎవరికి పుట్టినాడు అంత ముందు, మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో అంత ముందు, ఏ గుజరాత్ లోనో ఏ మహారాష్ట్రలోనో ఉండొచ్చు. అలా కాదు, ఇక్కడ ఈ జన్మ వరకే మనది. అంతేగాని మనకి సీతమ్మవారిలో సినిమాలు చెబుతారు చూసారా లాస్ట్ లో, ఈ జన్మ వరకే రా ఈడు మీ అన్నయ్య, ఈ జన్మ వరకే మీ తమ్ముడు అనగానే వీళ్ళిద్దరు ఎమోషన్స్ చూస్తారు. అలానే ఈ జన్మ వరకే అది ఉంటుంది, ఈ జన్మ వరకే మాత్రమే ఉంటుంది. కానీ అమ్మవారు చనిపోతే పుడతారు, నాన్నగారు చనిపోతే పుడతారని ఇప్పుడు మనం చెప్పామనుకోండి, ఇమ్మీడియట్లీ ముసవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదండి చంపేసి పడేస్తే ఇమ్మీడియట్లీగా మాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది, వాళ్ళే మనలో వస్తారు, మాకు పిల్లలుగా పోషించుకుంటా ఉంటారు చాలా మంది. రేపటి నుంచి కాల్ స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా, అది మీరే ఫేస్ చేయాలి కూడా. అదే అంటున్నాను, అందుకోసం ఇప్పుడు మనం ఆప్షన్ ఇచ్చినట్టు ఉండేది అది. మళ్ళీ ఇంకోటిను అలా ఏమి ఉండదు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వరకు వాళ్ళని కాచుకొని చూసుకోండి. వాళ్ళు కాలం చేస్తే వాళ్ళు మళ్ళీ పుట్టేదానికి అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన విషయం. బండి తగలబడితేనో బండి యాక్సిడెంట్ అయితేనో అది సెకండ్ హ్యాండ్ తప్పితే మళ్ళీ కొత్తది అవ్వదు. అవును, ఇదైతే వాస్తవం. ఎందుకంటే కూతురు మీద ప్రేమ పెంచుకోండి కానీ తల్లి మీద ద్వేషాన్ని మాత్రం, అదే అంటున్నాను,
పిల్లల మీద మీరు ప్రేమ పెంచుకోండి కాదన్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం ద్వేషం పెంచుకోవద్దు. అదొకటే ఇది ఇప్పుడున్న ఈ జనరేషన్ కి, అందులో ఒకటి ఈ జన్మకి అనుకునేంత వరకు. గత జన్మలది దేవుడు ఎరుగు, ఎవరు ఎక్కడ పుడతారో ఎవరికి అరుంధత్వ అండి, కొబ్బరికాయలు కొట్టించుకోగానే మళ్ళీ ఈ జన్మలో నేను వస్తా అంటానికి. నిజంగా అది మాత్రం వాస్తవము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.